నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. చక్రపాణి రెడ్డి పార్టీ మారడం ఎన్నికల ప్యాకేజ్ కోసమే. ప్రజలను రెచ్చగొట్టి ఫ్యాక్షన్ మొదలు పెడతానంటే సహించేది లేదు. అనంతపురంలో సర్వం సమస్యలమయం. కొద్దిసేపు కురిసిన వానకి డ్రైనేజీలు బ్లాక్ అయి రోడ్లు జలమయం. ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తా. రోడ్ షోలో హామీ ఇచ్చిన టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలంలోని గుణపాడులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెరిగె మురళీధర్ కొట్టంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా రోడ్ షోకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో కోసం మండే ఎండను కూడా లెక్క చేయకుండా వైకాపా కార్యకర్తలు బారులు తీరారు. జగన్ బలపరిచిన మెరిగె మురళీధర్ విద్యావంతుడు డాక్టర్ మదిల గురుమూర్తికి ఓటు వేయాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సుబ్రహ్మణ్యం, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. అనేక సామాజిక వర్గీయులు, మధ్యతరగతి కుటుంబం కానీ, ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ అనేక కుటుంబాలలో లబ్ధి పొందిన మనం తిరగడం కానీ అనేక ప్రజలు కూడా ఒక సామాజికంలోని ఒక జాబ్ కానీ, ఒక అనేక సంస్కృతి జాబులు కానీ, పథకాలు కానీ అందకుండా వాళ్ళు ఊరు లేదు సార్. ప్రతి కుటుంబం కానీ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ సమేత ప్రతి ఒక్కరికి ఒక జాబ్ కానీ, వాలంటీర్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరికి అందున్నాయి సార్. పెన్షన్ కానీ గత ఈ నెల 1వ తేదీ పెన్షన్లో మన గుణపాడు గ్రామ బ్యాంకీలో పోతే పాత బ్యాంకీలు ఉన్నా కూడా ఈ బ్యాంకీలు డబ్బులు పట్టాయి సార్. ఎందుకు పట్టావు సార్? అదే చంద్రబాబు నాయుడు ప్రతి వాలంటీర్ ఇంటింటికి తిరిగి ఈ సంవత్సరం ఈ నెల కూడా జాబులు అంటే చిత్తూరు జిల్లా కేంద్రం నుండి కుప్పం వరకు వీసీకే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నిర్వహించిన ఎన్నికల ప్రచార యాత్రలో వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు చిదంబరం, పార్లమెంటు సభ్యులు డాక్టర్ తోల్ తిరుమావలవన్ పాల్గొన్నారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు ఆవరణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరము బస్టాండు ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పంలో వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప కుండ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గంలోని వీసీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. வாக்களிக்க வேண்டும் என்று கேட்டு முடிக்கிறேன். நன்றி, வணக்கம். நமது சின்னம் வெற்றியின் சின்னம், ஜனநாயகத்தின் சின்னம், சகோதரத்துவத்தின் சின்னம், சமத்துவத்தின் சின்னம், அரசமைப்பு சட்டத்தை பாதுகாக்கும் சின்னம், வெற்றியின் சின்னம். இது சட்டமன்ற தொகுதிக்கு பொதுமக்களே, நமது கட்சியின் சார்பில் பானை சின்னத்திலே போட்டியிடும் வேட்பாளர் கோவிந்தப்பா அவர்களே, கட்சியின் பொதுச் செயலாளர் PTM சிவபிரசாத் அவர்களே, கணபதி அவர்களே, பாலசிங்கம் அவர்களே மற்றும் மாவட்ட செயலாளர் பாலகிருஷ்ணன் அவர்களே, நம்மோடு
வாக்கு சேகரிக்க வந்திருக்கிற காங்கிரஸ் கட்சியின் வேட்பாளர், சித்தூர் நாடாளுமன்ற தொகுதியின் காங்கிரஸ் வேட்பாளர் முத்துக்குரு ஜெகபதி அவர்களே, இங்கே திரளாக கூடியிருக்கிற என் உயிரான விடுதலை சிறுத்தைகளே, உங்கள் அனைவருக்கும் என்னுடைய பணிவார்ந்த வணக்கம். விடுதலை சிறுத்தைகள் கட்சி ஒரு நாடாளுமன்ற தொகுதியிலும் 9 சட்டமன்ற தொகுதிகளிலும் வேட்புமனு தாக்கல் செய்திருக்கிறோம். ஆணை சின்னத்தில் போட்டியிடுகிறோம். எஞ்சிய தொகுதிகளில் காங்கிரஸ் கட்சி வேட்பாளர்களை ஆதரிப்பு என்று அதிகாரபூர்வமாக அறிவித்திருக்கிறோம். அந்த வகையில் 3 நாட்களுக்கு நான் ஆந்திர பிரதேசத்தில் பிரச்சாரம் செய்வதற்காக திட்டமிட்டு வந்திருக்கிறேன். இன்று முதல் நாள் சித்தூரிலே எமது ప్రచారం தொடங்கியது. చిత్తూరు నాడాలుమండ్ర தொகுதியில் కాంగ్రెస్ కక్షి ఎన్నికల సమయంలో పార్టీ కండువాలు వేసుకొని ప్యాకేజీ కోసమే కోట్ల హరిచక్రపాణి రెడ్డి పార్టీ మారడం ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు కూతురు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుజ్జమ్మ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు ప్రసంగించడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్యకు వచ్చి ప్యాకేజీలు తీసుకొని వెళ్లే నీవు మా గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. గత 10 ఏళ్ల నుండి ఫ్యాన్కు దూరంగా ఉండి ప్రశాంత జీవనం కొనసాగిస్తున్న ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి తిరుగు ఫ్యాక్షన్ను మొదలు పెడతారంటే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలు అధైర్యపడవద్దని, మీకు టీడీపీ పార్టీ మా కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎక్కడ నీవు కప్పట్రాళ్ళంటే వెంకటప్ప నాయుడు అన్నంత పేరు తెచ్చిన మన కప్పట్రాళ్ళ వెంకటప్ప నాయుడు లేడు అనుకుని ఏ రోజు అనుకోలేదు. ప్రతి హృదయాల్లో వెంకటప్ప నాయుడు బ్రతికే ఉన్నాడు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు రేట్లో ఉన్నప్పుడు కంటే పవర్ ఎక్కింది మా నాన్నగారికి. ఇక్కడ నిన్న వైసీపీ నాయకులు ఏదేదో మాట్లాడుకోవడం జరిగింది. పులి లేనప్పుడు కాదు ఇక్కడ కుక్కలు కొరగడం. బాగుండేది. పులి లేదు కాబట్టి ఏ రోజన్నా నీ చెప్పే వినపడాలి కదా. కొద్దిగా ఉన్నాను దయచేసి. మా నాన్న ఉన్నప్పుడు ఏ రోజైనా ఎవరైనా ప్రచారంకి వచ్చారా? ఇక్కడ ఎవరన్నా వచ్చారా? ఈ రోజు పులి లేదని చెప్పి ప్రతి ఒక్క కుక్క వచ్చి మరగడం ఇది తప్పేం కాదు. చక్రపాణి రెడ్డి ఏ రోజైనా మన ఊరికి వచ్చినాడా? మా నాన్న చచ్చిపోయిన తర్వాత ఇది 2వ సారి రావడం అంటే పులి లేదు కాబట్టి. పులి ఉన్నప్పుడు రాలేదు. పులి ఉన్నప్పుడు ఎందుకు రాలేదని నేను అడుగుతున్నా. ఈ రోజు వచ్చి దొరవాళ్ళని నేను ఓడించినా అంటే ఏ రకంగా ఓడించినాడు? ఏ రకంగా? అధికార పార్టీ ముందు పెట్టుకొని రిగింగ్ చేసుకొని డిపార్ట్మెంట్ ముందు పెట్టుకొని గెలవడం ఒక మగతరమా? రిగింగ్ చేసుకోవడం పబ్లిక్ గా ప్రజలు ఎన్నుకోబడితేనే మనం గెలిచినట్లు లెక్క. రిగింగ్ చేసుకొని గెలవడం కాదు. పబ్లిక్ జనం వేయాలి ఓటు, అప్పుడే మనం గెలిచినట్లు. ఈరోజు పెద్ద పుడని లాగా వచ్చి మాట్లాడడం ఇది సభం కాదు అసలు. ప్యాకేజ్ కోసం ప్రతి ఎలక్షన్ సీజన్ మాత్రమే వస్తారు. ఇక్కడ ప్రతి ఎలక్షన్ సీజన్ మాత్రమే వస్తారు. ఎందుకు? ఎన్ని పార్టీలు మారుతాడు? ఫస్ట్ ఏమో కాంగ్రెస్, మళ్ళీ వైఎస్ఆర్, మళ్ళీ బీజేపీ, మళ్ళీ టీడీపీ, మళ్ళీ వైఎస్ఆర్. అంటే ప్యాకేజీకి మాత్రమే. అనంతపురం అర్బన్ వేణుగోపాల్ నగర్ నీరుగంటి వీధిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనంతపురంలో కొద్దిసేపు కురిసిన వానకే డ్రైనేజీలు అన్నీ బ్లాక్ అయి రోడ్లు అన్నీ డ్రైనేజీ మయమయ్యాయని, ఇదేనా అధికార పార్టీ చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు. 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేశామంటూ చెప్పుకుంటున్నారు. కానీ ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే ఏం అభివృద్ధి చేశారో కనిపిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రండి బాబు.
వస్తుంది. సైకిల్ గుర్తు కోటేస్తే చంద్రబాబు నాయుడు గెలిపిస్తే వచ్చే 4,000 వస్తుంది. సైకిల్ గుర్తు కోటే ఆశీస్సులు ఎమ్మెల్యేకి ఎంపీకి రెండింటికి అమ్మా ఆశీస్సులు ఎవరైనా కానీ సైకిల్ గుర్తు ఓటే ప్రచారం చేయడం జరుగుతోంది. నీరుగంట వీధి వేణుగోపాలరావు నగర్లో ప్రచారం చేయడం జరుగుతోంది. ఇంకా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటున్నాం మనం అని చెప్పేసి కంఠపదంగా మొత్తం ఈ డివిజన్ మొత్తం గట్టిగా చెప్తున్నారు. అలాగే నిన్న రోజున ఇక్కడ వర్షం బాగా వచ్చింది. ఎక్కడ చూసినా కానీ వాటర్ ఆగిపోయి ఉన్నాయి. అసలు వాటరే పోలేదు. నిన్న కొన్ని చోట్ల వర్షం వచ్చేటప్పుడు పర్యటిస్తే ఎక్కడ చూసినా. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలము బొమ్మగానిపల్లి పంచాయతీ వంకతండ గ్రామంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి శివశంకర్ నాయక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా తలారి రంగయ్యను గెలిపించుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అహర్నిశలు శ్రమిస్తున్నామని, ప్రజలు కూడా తలారి రంగయ్య ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నారని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా, మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మనకు రంగయ్య సార్ గారు ఉంటేనే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకు అతనే కావాలనుకుంటున్నారు? ఎందుకంటే అతనికి అన్ని అవగాహన, అన్ని పనులు అన్నీ తెలుసు కాబట్టి అతను ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నా. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే తన తెలుసా నీకు? ఎప్పుడన్నా ముఖం చూసినావా? ఎంపీగా ఉన్నప్పుడే తెలుసు, చూసిన. ఓకే, ఏమైనా పని చేసినాడా మన నియోజకవర్గంలో? మన నియోజకవర్గం తెలిసి అంటే మనకు బాగానే పని ఇచ్చినాడు, ఫిల్టర్ వాటర్ ఇచ్చినాడు. మన అనంతపురంకి ఎంపీ రంగయ్య గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిలబడినాడు. మేము మా పథకాలు, మా ప్రభుత్వం చేసిన పథకాలే మా రంగయ్యని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మీరు అంటున్నారు. కానీ అతను ఎంపీగా ఉన్నప్పుడు మా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఏమి చేయలేదనే వాదన జనాల్లో వినిపిస్తూ ఉంది. దానిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంటుందంటే, రాజకీయాల్లో ఎంపీ అనేది ఒకటి, ఎమ్మెల్యే అనేది ఒకటి. ఎంపీ అంటే ఆ పార్లమెంట్ను అభివృద్ధి చేసేకి పార్లమెంట్ నుంచి సెంట్రల్ ఫండ్స్ వస్తాయి. ఆయన సెంట్రల్ ఫండ్స్ రావడం వల్ల ఆయనకు మీకు తెలిసిందే, కొన్ని శ్మశాన వాటికలకి అయితేనేమి ఆయన చేతనే ఆయన చేశారు. ఎమ్మెల్యేగా రావడం వల్ల ఏమైపోతుందంటే, స్పెషల్ ఫండ్స్ అనేది ఎంపీ కంటే ఎమ్మెల్యే చేతిలో ఎక్కువ ఉంటాయి. నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చాలంటే ఎంపీ కంటే ఎక్కువ ఎమ్మెల్యేకే సాధ్యం. కాబట్టి ఎవరైనా కూడా ఇప్పుడు రంగయ్య సార్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇస్తే మరిన్ని అవకాశాలు ఇస్తే మరింత అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే అభివృద్ధి విషయంలో రంగయ్య సార్కి ఎవరు చెప్పే పని లేదు. ఎందుకు చెప్పే పని లేదంటే, ఆయన ఆఫీసర్గా ఎక్కడి నుంచి ఏం ఫండ్స్ తేవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ డెవలప్ చేయాలి ఏమనేది ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం పైన ఆయనకు మనం చెప్పే పని లేదు. ఎందుకంటే ఆఫీసర్గాను ఎంపీగాను ఇక్కడ ఎంతో డెవలప్ చేస్తాడని మేము ఆశిస్తున్నాం. ఓకే, ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలువకు సంబంధించి 114 చెరువులకు నీళ్ళు ఇస్తామనే క్రమంలో
తను నుంచి మంచి ఇది మాకు రాలేదు. ఇన్ టైంలో ఆయన చెప్పిన టైంలో మాకు ఫండ్స్ ఇవ్వలేకపోయినందువల్లే ఆ కాలువ తవ్వలేకపోయినాము. సురేంద్రబాబు గారు తప్పు ఎటువంటిది ఏమి కొంచెం ₹1 కూడా 1% కూడా అతను తప్పిదం లేదు అన్నట్లుగా మన కాపు రామచంద్ర రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పినారు. దానిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రోడ్ షోలో భాగంగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్ర మండలము ముప్పుకుంట గ్రామంలో అడుగడుగున మహిళలు హారతులు ఇచ్చి ఆహ్వానం పలికారు. జై చంద్రన్న, జై జై సురేంద్ర అంటూ నినాదాలు చేస్తూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అమిలినేని మాట్లాడుతూ, నన్ను గెలిపించి అత్యధిక మెజారిటీ ఇవ్వండి, కళ్యాణదుర్గం మన రాష్ట్రంలోనే చెప్పుకునేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. మా అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, అవ్వతాతలకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఉప్పులగుంట గ్రామానికి రావడం, ఈరోజు మీరందరూ కూడా నాకు స్వాగతం పలకడం, ఈ స్వాగతాన్ని కూడా ఎప్పుడు కూడా మరి కూడా 2 నెలల తర్వాత కావచ్చు, 5 నెలల తర్వాత కావచ్చు, 5 ఏళ్ళ తర్వాత అయినా కూడా ఈ స్వాగతాన్ని ఎప్పుడు కూడా నేను స్వీకరిస్తాను. ఆ స్వీకరించాను ఇలాగే నేను ఇంకా స్వాగతం పలికే పనులు చేసుకుంటానని తెలియజేస్తున్నా. మన బ్రహ్మసముద్రం మండలానికి చాలా అత్యవసరం. ఇప్పుడే చెప్తున్నారు తాగునీరు లేదని. తాగునీరే కాదు, సాగునీరు కూడా లేదు. ఈ రెండు కూడా గత పాలకులు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఎంపీగా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన రంగయ్య ఆ రోజు ఏది కూడా తెలియనట్టు కాలక్షేపం చేస్తూ 5 ఏళ్ళు కాలం గడిపిపోయాడు. ఏమీ చేయలేదు. ఈరోజు అతను వచ్చి నేనేదో చేస్తా, అదే చేస్తా, ఇది చేస్తా అంటూ ఒక దొంగల్ని పక్కన పెట్టుకొని తిరిగే కాలం ఇప్పుడు ఆయన చుట్టూ దొంగలు చేస్తారు. కాబట్టి ప్రజలలో ఒకటి గమనించండి, నేనేదో ఇక్కడ అబద్ధాలు చెప్పు, లేదా తప్పుడు పనులు చేసు, లేదా ఇతర పనులు చేసు మీతో ఎన్నుకోబడి నేను చేసేవాడిని కాదు. నీతి నిజాయితీగా ఉంటూ, మీలో ఒక్కడిగా ఉంటూ, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ ఈ ప్రజాస్వామ్యాన్ని నిర్వహిస్తుంటాను తప్ప ఏ ఒక్క అవినీతి కానీ, ఏ ఒక్క ఇతరతర వ్యవస్థలు కానీ నేను పాల్పడేది లేదు. ఇంతవరకు కూడా ఎప్పుడు పాల్పడలేదు. రాబోయే కాలంలో కూడా నీతి నిజాయితీగా ఉంటారని సభకు తెలియజేస్తున్నా. మనం ఒకటే, మన కర్తవ్యం భైరవనదిప్ప ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేసి రాబోయే 2 సంవత్సరాల్లో 114 చెరువులకి నీళ్లు ఇస్తూ, ముఖ్యంగా ఈ బ్రహ్మసముద్రం మండలానికి అతి త్వరలోనే నీళ్లు రాబోతున్నాయి. మీ చెరువులు కూడా నీటితో నింపడం నా బాధ్యత, నా కర్తవ్యం. ఖచ్చితంగా చేసి చూపిస్తారని సభకు తెలియజేస్తున్నా. అలాగే మన గ్రామాలకు సంబంధించిన రోడ్లు కూడా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చక్రపాణిరెడ్డి పార్టీ మారడం ఎన్నికల ప్యాకేజ్ కోసమే. ప్రజలను రెచ్చగొట్టి ఫ్యాక్షన్ మొదలు పెడతానంటే సహించేది లేదు. అనంతపురంలో సర్వం సమస్యలమయం. కొద్దిసేపు కురిసిన వానకే డ్రైనేజీలు బ్లాక్ అయి రోడ్లు జలమయం. ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తా. రోడ్ షోలో హామీ ఇచ్చిన టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.